ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ జరిగి దాదాపుగా వారం రోజులైంది. ఇంకా కౌంటింగ్ ఇంకొక 2 వారాల్లో ఉంది. గమ్మత్తు ఏంటంటే మీరు జాగ్రత్తగా ఏపీలో పరిస్థితుల్ని పరిణామాల్ని గమనిస్తే అధికార పార్టీలో తెలియకుండానే ఒక నిశ్శబ్దం ఆవరించింది. ఒక నిర్వేదం కనిపిస్తోంది. నోళ్ళు పెద్దగా పెగలట్లేదు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే మీరు ఎప్పుడైనా సరే ఒక ఇంటినే తీసుకోండి. ఒక మంచి జరిగినా లేదా ఏదైనా ఒక మంచికి సంబంధించిన విషయాలు జరిగినప్పుడు ఆ ఇంట్లో జరిగే పరిణామాలు, ఆ వ్యక్తుల కదలికలు, వారు చేసే మాటలు, సంభాషణలు కొంత మనకి పాజిటివ్గా కనిపిస్తూ ఉంటాయి. లేదు వాళ్ళ ఇంట్లో నిజంగా మంచి జరిగింది అని బయట నుంచి చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే ఏదైనా జరగరాంది జరిగిందనుకోండి ఆ ఇంట్లో, ఆ వ్యక్తుల్లో ఒక నిరాశ, నిస్పృహ, నిశ్శబ్దం, లేదా ఏదో తెలియంది, ఏదో జరుగుతోంది, అమ్మో మన మంచికి సంబంధించింది కాదు అని ఒక నిరాశ, నిస్పృహలు జరగరాంది జరిగినప్పుడు ఆ ఇంట్లో కనిపిస్తూ ఉంటుంది. నేను ఎందుకు ఈ పోలుస్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదో జరగరాంది జరిగిందా అన్న విషయంలోనే అధికార వైసీపీలో వారికి సంబంధించిన నాయకుల్లో కానీ, వారికి సంబంధించిన కార్యకర్తల్లో కానీ రకరకాల చర్చలు, వాదోపవాదాలు కనిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం కొన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే బెట్టింగ్లు. ఫైర్ బ్రాండ్స్ అనేవాళ్ళు సైలెంట్గా ఉన్నారు. అలాగే చాలా చోట్ల కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించిన గన్మెన్లను వెనక్కి పంపించేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ అనంతరం విపరీతంగా హింస పెచ్చరిల్లింది. విధ్వంస ఘటనలు చోటు చేసుకున్నాయి. ఆఖరికి అది సిట్ దర్యాప్తుకి దారితీసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఇక్కడ సిఎస్ని, డీజీపీని పిలిపించింది. ఇవి కాకుండా బాగా నోళ్ళేసుకుని పడిపోయిన వాళ్ళందరూ కూడా వేరే ప్రాంతాలకి, వేరే రాష్ట్రాలకి, దేశాలకు కూడా చెక్కేస్తున్నారు. విదేశీ పర్యటనలో ఉన్నారు. మళ్ళీ అసలు వెనక్కి వస్తారా రారా అన్న చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. అంటే ఒక రకంగా ఏదో జరుగుతోంది అనేదానికి ఈ జరుగుతున్న పరిణామాల్ని బయట నుంచి చూసే వాళ్ళకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేను బెట్టింగ్లు అన్నాను. బెట్టింగ్లు అనేది కూడా మనం ఎక్కువగా గమనిస్తే ఆ నెంబర్ పైనే కనిపిస్తున్నాయి. టీడీపీకి 100కు పైనే, 120కి పైనే వచ్చే అవకాశం ఉందని నెంబర్ ద్వారా 1కి 4, 1కి 5 కాయరాజా కాయ్ అంటూ పంటర్లు బెట్టింగ్లు పెడుతున్నారు అన్న వార్తలు విపరీతంగా సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి. అలాగే గెలుపోటముల పైన కాకుండా కూటమికి సంబంధించిన అభ్యర్థుల మెజారిటీలపై బెట్టింగ్లు నడుస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. నేను అన్నాను ఫైర్ బ్రాండ్స్ అంతా సైలెంట్గా ఉన్నారు అని. మనం గమనిస్తే విపరీతంగా నోరేసుకు పడిపోయిన వాళ్ళందరూ కూడా చిన్నదానికి, అయినదానికి, కాందానికి మీడియా ముందుకు వచ్చి ఇలా అలా అని నోరు చేసుకున్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వీళ్ళందరూ కూడా ఎక్కడా తెరపైన కనిపించట్లా. పోలింగ్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు అసలు మనుషులు అత్తాపత్తా లేరు, సైలెంట్గా ఉన్నారు. కొడాలి నాని ఎక్కడ మాట్లాడింది లేదు. వల్లభనేని వంశీ అమెరికా వెళ్ళిపోయారు. రకరకాల మరి వస్తారో రారో అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రోజా ఊటీ వెళ్ళిపోయింది అంటున్నారు. అసలు తోడు నీడగా షాడోలోగా ఉండేటువంటి విజయసాయిరెడ్డి గారు అసలు ఎక్కడా కూడా ముఖం చూపిస్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో కనిపించటం లేదు. ఇలా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారులు కంపెనీలకి సంబంధించిన మిషనరీస్ అంటే అక్కడ ఉన్నటువంటి మెషిన్లు అవన్నీ కూడా తరలించేస్తున్నారు అని రకరకాల వార్తలు, పుకార్లు, షికాలు చేస్తున్నాయి సోషల్ మీడియా వేదిక. అంటే ఇటు ఫైర్ బ్రాండ్స్ సైలెన్సు, ముఖ్యమంత్రి గారికి చాలా ముఖ్యులు అనుకున్న వాళ్ళు మొహం చాటేస్తున్నారు. హింస, విధ్వంస ఘటనలు చెలరేగుతున్నాయి. ఒక రకంగా బెట్టింగ్లన్నీ ఏకపక్షంగా జరుగుతున్నాయి. మరొకసారి ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి విజయం తథ్యం, వైసీపీ వచ్చే అవకాశమే లేదని చెప్పడం, బెట్టింగ్ ఏకపక్షంగా జరగడం, వీటన్నిటితో పాటు విదేశీ పర్యటనలు, ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ హింసాత్మక ఘటనలపై చాలా వేగంగా సిట్ దర్యాప్తు, బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది. సో ఇంక రేపో మాపో వస్తుంది. మరి దీంతో అజ్ఞాతంలో వెళ్ళిపోయినటువంటి పిన్నెల్లి బ్రదర్స్ మళ్ళీ మరి వస్తారా? గన్మెన్లన్నీ ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? అంతెందుకు మనం ఇక్కడ కూడా చూడొచ్చు. రఘుపతి మాచర్లకు సంబంధించి ఆయనైతే అసలు రోడ్డు మీద ఒక్కడే నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వీడియో కూడా చాలా వైరల్ అయింది. పక్క వాళ్ళు ఎవరన్నా పలకరిస్తున్నా కూడా పలకని పరిస్థితి. అంటే ఎందుకు ఇటువంటి నిర్వేదం, నిశ్శబ్ద వాతావరణం అధికార పార్టీలో కనిపిస్తోంది? సామాన్యంగా అంటారు తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతత ఉంటుందని. ఇది రాబోయేది తుఫాను కాదు, హరికేనేనా అనేది కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఎట్లా చూడాలి? ఒక దగ్గర హుషారు, ఇంకొక దగ్గర బేజారు. అధికార పార్టీలో ఉన్నటువంటి నిర్వేదం, నిశ్శబ్దాన్ని ఎలా చూడాలి?
స్ట్రాంగ్ రూమ్ల భద్రత, మూడంచెల భద్రతపై కూడా ఎందుకు కొంత వివాదం నెలకొంది? నిజంగా అవి చాలా భద్రంగానే ఉన్నాయా? ఎందుకు కొన్ని స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా గొడవలు జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాం అని చర్చిద్దాం. చిన్న విరామం తర్వాత ఈ అంశాలన్నిటిపై చర్చ ప్రారంభం.